సువిశాల కృష్ణానది తీరం ఏ సాయంత్రం పూటో సరదాగా అలా తీరం ఒడ్డున కూర్చొని ప్రకాశం బ్యారేజీ అందాలను చూస్తూ ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఎందుకు వెళ్ళాంరా బాబు అని నిట్టూర్చక తప్పదు. దుర్గమ్మ దర్శనానికి వచ్చి పవిత్ర స్నానమాచరించేందుకు ఘాట్ల దగ్గరకు వెళ్తే అంతే. ఇక విరిగిన మెట్లు, పెచ్చులుడిన టైల్స్పై అడుగు పెడితే జారిపోక తప్పదు. చెత్తా చెదారం పాచిపట్టిన నీటిలో దిగితే పుణ్యమేమో కానీ రోగాలు రాకమానవు. అసలు ఇవి ఘాట్లా లేక ఇంకేమైనా అన్న సందేహాలు. కృష్ణానది ఘాట్ల అధ్వానంపై ఈటీవీ స్పెషల్ ఫోకస్. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రారంభిస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వరకు సువిశాల కృష్ణానదీ తీరం ఉంది. తీరం వెంబడి 6 ఘాట్లు ఉన్నాయి. వీటిలో పున్నమి, భవానీ ఘాట్లు మినహా మిగిలిన 4 ఘాట్లు నిర్వహణకు నోచుకోక దారుణంగా మారాయి. ఇచ్చట చెత్త వేయరాదు అనే బోర్డులు కనిపిస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఇక్కడే చెత్త వేయండి అన్నట్లుగా వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా విసిరి పారేశారు. పిచ్చి మొక్కలు మొలిచాయి. మలమూత్ర విసర్జనలతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఎందెందు వెతికినా ఇవే సమస్యలు అన్నట్లు ప్రతి ఘాట్లోనూ ఇదే దరిద్రం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే పద్మావతి ఘాట్. బస్టాండ్ సమీపంలో ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. కానీ జనం ఫుల్, సౌకర్యాలు నిల్. నిర్వహణ లేక మెట్లు ధ్వంసమయ్యాయి. టైల్స్ పూర్తిగా పాడయ్యాయి. అడుగు పెడితే పడిపోతామా అనే భయం. పరిసరాలు అధ్వానంగా మారి కంపు కొడుతోంది. ఆకతాయిల ఆగడాలతో చీకటి పడితే కుటుంబ సమేతంగా వెళ్లలేని పరిస్థితి. సాయంత్రం వేళల్లో కృష్ణవేణి ఘాట్కు నగరవాసులు క్యూ కడతారు. కూర్చునేందుకు కనీసం బల్లలు కూడా లేవు. స్ట్రీట్ ఫుడ్, చిరుతిళ్లకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. అయితే ఎప్పటినుంచో ఫుడ్ కోర్టు ప్రతిపాదన ఉన్నా ఇంతవరకు పట్టాలెక్కలేదు. పిండ ప్రధానాల ఘాట్కు కర్మకాండలు, పితృదేవతలకు తర్పణాలు చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు. కానీ సరిపడా సౌకర్యాలు లేవు. మరుగుదొడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నదిలో మునిగి వచ్చి బట్టలు మార్చుకోవాలంటే గదులు అందుబాటులో లేవు. దీంతో మహిళలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ మా నాన్నగారి అస్థికలు నిమజ్జనం చేయడానికి వచ్చామండి. ఇక్కడ చూడడానికి అక్కడ నదిలోనూ బాగానే ఉంది, కానీ ఈ ఒడ్డుపైన మొత్తం కూడా అపరిశుభ్రంగా ఉంది. ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి దానికైతే కష్టంగానే ఉంది. క్లీన్ చేస్తే బాగుంటుంది. ఈ కర్మకాండలు వచ్చే వాళ్ళు భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అస్థికలు పిండ ప్రధానం కర్మలు చేస్తుంటారు. వాళ్ళకి పాస్ పెట్టడానికి లేకపోతే బాత్రూమ్ వెళ్ళడానికి, అలాగనే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే లేడీస్ దుస్తులు మార్చుకుందుకు ఎటువంటి అవకాశం మాకు ఇవ్వలేదు. బాత్రూమ్ తాలూకా లెట్రిన్స్ నీళ్ళు అన్ని అవతల పడటం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ ఆ కార్యక్రమం చేసే చోట కొంచెం ప్లాస్టింగ్ చేయటం అనేది ఉంటే కొంచెం వచ్చే రోడ్డు మీద కొద్దిగా చూడండి, కింద దిగుతున్న చప్టా దగ్గర కొద్దిగా జనాభా పడిపెట్టేట్టున్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని అభిప్రాయం. దుర్గాఘాట్ ఇది ఇంద్రకీలాద్రి కొండకు సరిగ్గా దిగువ భాగంలో ఉంటుంది. ఇక్కడే స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే నదిలో చెత్తా చెదారం పేరుకుపోయి వాసన వస్తోంది. నదిలో మునిగితే పుణ్యం రావటం మాట అటుంచితే కొత్త రోగాలు ఎక్కడ పుట్టుకొస్తాయోనని భక్తుల భయాందోళన. మాది నెల్లూరు అండి. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవండి. ఇక్కడ వాటర్ రూమ్లో చెత్త అంతా ఉంది, శుభ్రత లేదు. ఎవరైనా లేడీస్ స్నానాలు చేసిన డ్రెస్సింగ్స్కి వాటికి ప్రాబ్లంగా ఉంది. ఒక బాత్రూమ్స్ లేవు, ఒక టాయిలెట్స్ లేవు. లేడీస్ ఎక్కడ డ్రెస్ మార్చుకుంటారండి? లోపల మునదామంటే వాటర్లో పాచి ఇప్పిన గుడ్లు కూడా దాంట్లోనే వేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఘాట్ రోడ్ మెట్లు ఉన్నాయి, స్నానం చేసే మెట్లు అవి పాచి పడుతున్నాయి. కెండ్లో మెట్లు జనాలు దిగి స్నానాలు చేయాలన్నా జారి పడిపోవాల్సి వస్తుంది. అవి వాటి మీద మెట్లు పాసి పెట్టా కానీ చెమ్మట్ల కర్రపొలు చీపురుతో అప్పట్లో చిమ్మేవాళ్ళు పండగలప్పుడే చెమ్ముతున్నారు, కానీ చెమ్మట్ల మెట్లు జారి అట్లా పడిపోవాల్సి వస్తుంది. గతంలో ఘాట్ల అభివృద్ధికి డిజైన్లు రూపొందించిన ఆచరణ శూన్యం. కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వద్ద సెల్ఫీ పాయింట్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి ఆహ్లాదంగా తీర్చిదిద్దాలన్న నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం ఇప్పటికే పట్టాలెక్కలేదు. భవానీ దీక్షలు, దసరా సమయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప ఆ తర్వాత పట్టించుకోక పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఘాట్లను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పద్మావతి ఘాట్ దగ్గర నుంచి భవానీ ఘాట్ వరకు ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. దుర్గంధ వాతావరణం భక్తులను
ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. కనీసం స్నానం చేసినటువంటి మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఇప్పటికైనా అటు దేవస్థానం అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు, ఇటు మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో ఉమామహేష్, ఈటీ న్యూస్, విజయవాడ.